బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, నేను మీ వీరానాయుడు గోళ్ళం. ఈరోజు మనం బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లాస్ట్ 6 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం ఇప్పటి వరకు. 7th ఎపిసోడ్లకి ఈరోజు ఎంటర్ అవుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటంటే హౌ టు షో ద ప్లాన్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి, వీటన్నిటికీ ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. బిఫోర్ దట్, మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందులో భాగంగా భారతీయ సిటిజన్స్, భారతీయ పౌరులుగా బై భారతీయ ప్రోడక్ట్స్, సేవ్ భారతీయ రూపీస్. ఎప్పుడైతే మనం ఇండియన్ ప్రోడక్ట్, భారతీయ ప్రోడక్ట్స్ కొంటామో మన రూపాయలు మిగులుతూ వస్తాయి, రూపాయి వాల్యూ పెరుగుతూ వస్తుంది. సేవ్ ఇన్ భారతీయ పీపుల్, అప్పుడు మన భారతీయ సహోదరుల యొక్క లైఫ్ పీరియడ్ పెరుగుతుంది. విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే 26th January 2024. ఈ విషయం తెలియజేసుకుంటూ, మీరు కూడా ఆల్రెడీ మార్నింగ్ నుంచి చాలా మందికి విషయం చెప్పారు. నెక్స్ట్ సబ్జెక్ట్లకి వచ్చేద్దాం. ఇందులో భాగంగా ప్రజెంట్ మన ఈరోజు టాపిక్ ఏంటంటే షో ద ప్లాన్. షో ద ప్లాన్ అనమాట. ప్లాన్ చెప్పాలి, ఎవరికి చెప్పాలి. దీనికన్నా ముందు మనం డిస్కస్ చేయాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ రివ్యూ. 10 కోర్ స్టెప్స్లో భాగంగా ఇప్పటికి మనం 6 ఎపిసోడ్స్ చేసాం. ఇక్కడ మీరు చూస్తున్నారో కనపడుతుంది. ఫస్ట్ వన్ వచ్చి డిఫైన్ ద డ్రీమ్. ఇంట్రడక్షన్ కన్నా ముందు డిఫైన్ ద డ్రీమ్ గురించి మనం మాట్లాడుకుంటూ దాదాపు 2 ఎపిసోడ్స్ ఇది కంప్లీట్ అయింది. ఆ తర్వాత 100% ప్రోడక్ట్ యూజ్ అన్న టాపిక్ని ఒక ఎపిసోడ్లో చేసాం. సో తద్వారా 3 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి, మేబీ 3 or 4 అయ్యాయి. మేక్ ఏ లిస్ట్ కంప్లీట్ చేసాం. లిస్ట్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మనం మాట్లాడుకున్న టాపిక్ హౌ టు ఇన్వైట్, ఎలా ఇన్వైట్ చేయాలి, కాంటాక్ట్లో నుంచి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని ఎలా పిలవాలి, అందులో లేని వాళ్ళని ఎలా పిలవాలి అనే టాపిక్స్ కూడా మనం డెప్త్గా డిస్కస్ చేసుకున్నాం. ఇలా 6 ఎపిసోడ్స్ అయిన తర్వాత షో ద ప్లాన్ అనేది 10 కోర్ స్టెప్స్లో ఒక భాగం. ఈ టాపిక్ని ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. కుదిరితే ఫాలో అప్, హౌ టు ఫాలో అప్ అనేది కూడా చూద్దాం టైం మిగిలితే. అదర్వైజ్ హౌ టు ఫాలో అప్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కంప్లీట్ చేద్దాం. రైట్. ఆ తర్వాత గెట్ స్టార్టెడ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఎలా స్టార్ట్ అవ్వాలి అనేది కూడా డిస్కస్ చేయాలి. మీటింగ్ కమిట్మెంట్ ఎలా చేయాలి ఇది కూడా మాట్లాడుకోవాలి. ఇది ఒక టాపిక్ అనమాట మనకి. కౌన్సిలింగ్ విత్ అప్లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇది లాస్ట్ ఎపిసోడ్ అనమాట. గెట్ స్టార్టెడ్లో ఏం చెప్తామంటే టీమ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, డెప్త్ ఉండాలా, వెడ్త్ ఉండాలా, ఇన్కమ్ రావాలంటే ఎలా టీం బిల్డ్ చేసుకోవాలి, మంచి ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి, మీకు పీవీ మీద 10% రావాలంటే ఏం చేయాలి, 15% రావాలంటే ఏం చేయాలి, 18% రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎపిసోడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటికన్నా ఈరోజు ఎపిసోడ్ ఇంకా ఇంపార్టెంట్. సో ఈ ఎపిసోడ్ని మీరు చాలా క్లియర్గా వినండి. టాపిక్ అంతా పూర్తయిన తర్వాత మీరు చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. రైట్ ఫ్రెండ్స్, షో ద ప్లాన్. ప్లాన్ చెప్పే విధానంలో చాలా ఉన్నాయి. షో ద ప్లాన్ అంటే అందరూ ఒకటే కాదు, 1 to 1 చెప్పచ్చు, 2-1 చెప్పచ్చు. అంటే ఎదురుగా ఇద్దరు ఉన్నప్పుడు మీరు ప్లాన్ చెప్పడం, హోమ్ మీటింగ్స్లో ప్లాన్ చెప్పచ్చు, సిఇఓలో ప్లాన్ చెప్పచ్చు, జూమ్లో ప్లాన్ చెప్పచ్చు. జూమ్ మీటింగ్ ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, ఇది జూమ్ మీటింగ్. ఇక్కడ కూడా ప్లాన్ చెప్పచ్చు. సిఇఓ 2 రకాలుగా ఉంటుంది. హాల్లో చేసే సిఇఓ లేదా హోటల్లో చేసే సిఇఓ. ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనం ప్లాన్ చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. అన్నిటికీ ఒకే విధంగా ఉండదు. 1 to 1 మాట్లాడేటప్పుడు వారి వయసు మీ వయసు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. వీటన్నిటికన్నా ముందు మీ అందరితో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్న వాళ్ళు 1%. ఏ కంపెనీ అన్నా కానివ్వండి, జనరల్గా చెప్తున్నా నేను. ఇందులో ఫెయిల్ అవుతున్న వాళ్ళు 99%.
99% ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ప్లాన్ చెప్పడం తెలియకపోవడం వల్ల. హౌ టు షో ద ప్లాన్ చూపించడం తెలియదు. ప్లాన్ అంటే ఏంటి? జనరల్గా ప్లాన్ అంటే ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం మనం ముందుకెళ్లే విధానాన్ని ప్లాన్ అని పిలుస్తాం. మన భవిష్యత్తు కోసం సింపుల్గా చెప్పాలంటే మనం భవిష్యత్తుని స్టెప్స్ నిర్మించుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క స్టెప్లో వెళ్ళాలి. ఇది వదిలేస్తారు చాలా మంది. ఓన్లీ ప్రోడక్ట్, కంపెనీ, లీడర్స్ గురించి మాట్లాడతారు. ప్రోడక్ట్ గురించే ఎక్కువ వెళ్తూ ఉంటారు. అప్పుడు మనకు కన్జ్యూమర్స్ దొరుకుతారు. మీరు ప్రోడక్ట్ చెప్పేంత వరకు కన్జ్యూమర్సే దొరుకుతారు మనకి టీంలో. వాళ్ళు కూడా కావాలి, 100% కావాలి. బట్ కన్జ్యూమర్ మైండ్లో ఉన్నటువంటి వ్యక్తి బిజినెస్ చేస్తాడా అంటే చేయలేడు. ఎందుకంటే తను వచ్చింది ప్రోడక్ట్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కోసం. ప్రోడక్ట్ అవసరాలు ఫుల్ఫిల్ అయిపోయాయి కాబట్టి అతను సాటిస్ఫై అయిపోతాడు, అక్కడ హ్యాపీగా సాటిస్ఫై అయిపోతాడు. అదే ఇన్కమ్ను 1 lakh సంపాదించాలి, కార్ తీసుకోవాలి, హౌస్ తీసుకోవాలి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి, ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు అనుకోండి, అవి ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మీతో జర్నీ చేస్తాడు. అవి ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆ డ్రీమ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుంది. అలా లైఫ్లో గోల్స్ ఉంటాయి. కెరీర్ కోసం వస్తాడు, భవిష్యత్తును నిర్మించుకోవడానికి వస్తాడు. అలాంటి వ్యక్తి మీతో పర్మనెంట్గా ఉంటాడు. అందుకోసం మీరు ప్లాన్ చెప్పడం కన్నా వస్తే మీరేం చేస్తారంటే, జనరల్గా మీ అందరికీ చెప్తున్నా, ప్లాన్ చెప్పడం కన్నా మనకు వస్తే మనము ప్లాన్ తెలిసిన వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఎప్పుడైతే మనకు ప్లాన్ తెలియదో మనకు డౌట్లు వచ్చేస్తాయి. మనకే తెలియదు కదా, వాళ్ళు అడిగితే మనం ఎలా ఆన్సర్ చేయడము. కాబట్టి తెలియని వాళ్ళని వెతుకుదాం, ఏమీ తెలియనటువంటి వాళ్ళని వెతుకుదాం. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ప్రోడక్ట్ గురించి చెప్పి మనకు తెలిసింది వాళ్ళకి తెలియని విషయాలు చెప్పేసి బిజినెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకోసం నేనేం చెప్తున్నాను, ఇదివరకు లిస్ట్లో మనము కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. హాట్ లిస్ట్ అని, కోల్డ్ లిస్ట్ అని, వామ్ లిస్ట్ అని మాట్లాడుకున్నాం. అందులో లీడర్స్ అయ్యేవాళ్ళు, భవిష్యత్తులో కళల కోసం వచ్చేవాళ్ళు, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకునే వాళ్ళు వచ్చే వాళ్ళతో 1-to-1 మీరు డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మీకు డ్రీమ్ ఉండాలి, మీకు గోల్ ఉండాలి, మీకు భవిష్యత్తు పైన భరోసా ఉండాలి, ప్లాన్ పైన మీకు పట్టు ఉండాలి, అవగాహన ఉండాలి. అందుకోసం ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నాను అంటే, ఈ ప్రపంచంలో ప్లాన్ ప్రజెంటేషన్ చేసేవాళ్ళు ఏ ప్లాన్ అయినా కానీ నెట్వర్క్ మార్కెటింగే కాదు. ఇది చేయకుండా కోర్స్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూశాడు అనుకోండి, ఆ అబ్బాయి ప్లానింగ్ సరిగా లేదు, భవిష్యత్తులో ఏం చేయబోతాం, నెక్స్ట్ 2 yearsలో ఏంటి, నెక్స్ట్ 5 yearsలో ఏంటి, ఒక ప్లానింగ్ చెప్పగలగాలి, వాళ్ళకి కన్విన్స్ చేయగలగాలి. అప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి యాక్సెప్టెన్సీ వస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి పెళ్ళి అయిన తర్వాత ప్లాన్ చేసుకొని ముందుకెళ్తారు. భవిష్యత్తు పైన భరోసా మీకుంటే ఎదుటి వ్యక్తికి మీరు భరోసా కల్పించగలరు. మీరే కన్ఫ్యూజన్లో ఉంటే ఎదుటి వ్యక్తికి మీరు క్లారిటీ ఇవ్వలేరు, ప్లాన్ చెప్పలేరు. అందుకు ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ ట్రైనింగ్లో మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఫస్ట్ ప్లాన్ నేర్చుకోండి. పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సిల్వర్ డైరెక్టర్ బోనస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంత వస్తుంది, అలాగే ప్రతి లెవెల్లోన అప్ టు హౌస్ బోనస్ వరకు ఆల్ ఇన్కమ్స్ 10 ఆదాయాలు ఎలా వస్తాయి, మీ పివి చెక్ చేసుకొని మీ ఇన్కమ్ని మీరు రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. ఒక ఒక 10% వేరియేషన్ ఉంటే పర్వాలేదు. కోర్స్ మీరు 10,000 గెట్ చేశారనుకోండి, 11,000 వచ్చినా పర్వాలేదు, 9,000 వచ్చినా పర్వాలేదు, మీకు ప్లాన్ వచ్చు అని అర్థమవుతుంది. అలా కాకుండా 50-50 క్యాలిక్యులేషన్ వేశారనుకోండి, మీరు 10,000 క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 5,000 వచ్చిందనుకోండి, మీకు ప్లాన్ తెలియదని అర్థం. లేదా 20,000 వచ్చిందనుకోండి, అప్పుడు కూడా మీకు ప్లాన్ తెలియదని అర్థం. ఇలా ఫస్ట్ మీరు ఏం చేయాలి, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, నాకు ప్లాను వచ్చా రాదా. మనకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉంది మన కళ్ళ ముందు. మంత్ ఎండ్ కాబోతుంది నెక్స్ట్ కమింగ్ 5 daysలో. మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకోండి మీ పీవీని, ఎంత ఇన్కమ్ వస్తుందో. మీ స్పాన్సర్ని, మీ అప్లైన్ని, రైట్ మెంటర్ని, రైట్ కోచ్ని అడగండి. దానికి ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్ 3వ తారీఖు తెలిసిపోతుంది, స్టేట్మెంట్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు వచ్చా రాదా మీకు అర్థమవుతుంది. రాదు అంటే తప్పు కాదు, ఎవ్వరికీ రాదు, బిగినింగ్లో నాకు కూడా రాదు. నేర్చుకున్నాం,
అవసరం నేర్పించింది. ఇక్కడ మీకు రైట్ అప్లైన్ ఉన్నా, రైట్ స్పాన్సర్ ఉన్నా, రైట్ కోచ్ ఉన్నా, రైట్ ట్రైనర్ ఉండి, లీడర్స్ ఉండి, వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ప్లాన్ నేర్చుకోలేరు. నిజంగా చెప్తున్నా. వాళ్ళని వదిలేసి మీరు ఒంటరిగా వెళ్ళడం స్టార్ట్ చేయండి, అప్పుడు ప్లాన్ వచ్చేస్తుంది. 99% ప్లాన్ని పేపర్లో పెట్టట్లేదు, పేపర్ మీద కానీ బోర్డు మీద కానీ చూపించట్లేదు. జనరల్గా క్యాజువల్గా నోటి మాట ద్వారా చెప్తున్నారు. అక్కడే ఫెయిల్ అయిపోతున్నాము, స్టార్టింగ్ ఫెయిల్ అయిపోతున్నాము. అందుకని మీ దగ్గర మంచి పేపర్ ఉండాలి, మంచి పెన్ ఉండాలి. ఆ టూల్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి సబ్జెక్ట్లో, అవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత మనం వెళ్దాము. 1 to 1 చెప్పాలి అంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి వ్యూ ఇలా ఉండాలి. ఇప్పుడు నేను మీకు కనపడుతున్నా, మీరు కూడా ఆఫ్ కోర్స్ వీడియో ఆన్ చేశారనుకోండి, మీరు నాకు కనపడతారు. ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసే విధానంగా ఎదుటి వ్యక్తికి మనకు సిట్టింగ్ అరేంజ్ చేసుకోవాలి. రైట్ టైం చూసుకోవాలి, రైట్ ప్లేస్ చూసుకోవాలి, రైట్ పర్సన్ కూడా ఉండాలి. ఫస్ట్ మీరు అద్దంలో ఎదురుగా కూర్చొని మీకు మీరే ప్లాన్ చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీ హావభావాలు ఎలా ఉన్నాయో చూడండి. మీరు ఐటీఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. 1 to 1 అంటే మీకు మీరే చెప్పుకోండి. అటువైపు ఒక అద్దం దగ్గర కూర్చోండి, చేరేసుకోండి నీట్గా, పేపర్ పెన్ ఎత్తుకోండి. ఎదురుగా ఒక మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప వ్యక్తి, మీకు బాగా నచ్చిన వ్యక్తి, మీరు బాగా లవ్ చేస్తున్న వ్యక్తి ఉన్నాడు. కాబట్టి అతన్ని మెప్పించండి, అతన్ని ఒప్పించండి. ఇంకా మీరు ప్రపంచంలో ఎవరిని ఆపలేరు, మిమ్మల్ని ముందుకెళ్ళిపోవచ్చు. కాబట్టి 1 to 1 అంటే సెల్ఫ్ టాక్ అనేది ఇంపార్టెంట్. మీకు మీరే చెప్పుకోవాలి. మీకు సాటిస్ఫై అయ్యింది అంటే డన్, ఇంకా ముందుకెళ్ళిపోతారు. అప్పుడు మీరు మీ క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ నైబర్స్ ఎవరికైనా చెప్పొచ్చు. మళ్ళీ ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ నేను చెప్తున్నాను. మీరు డీల్ పూర్తిగా ప్లాన్ కంప్లీట్ చేయాలి అంటే 1 to 1 చేసేటప్పుడు ఫస్ట్ టైం మీరు చేయకండి. మీ స్పాన్సర్ దగ్గర హెల్ప్ తీసుకోండి. మీ స్పాన్సర్ చెప్పేటప్పుడు 1 2 3 4 5 సిట్టింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఎలా డీల్ చేస్తున్నాడో గమనించండి. ఆ తర్వాత మీ ఫ్రంట్ లైనర్స్కి కాకుండా వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి మీరు చెప్పండి. అంటే సెకండ్ జనరేషన్కి మీరు చెప్తే బాగుంటుంది. మరీ క్లోజ్గా ఉండే వాళ్ళకి మీరు చెప్తే ఇమ్మీడియట్గా మీరు బాగా జీనియస్ అయిపోయి ఎక్స్పీరియన్స్డ్ అయిపోతారు, తర్వాత చెప్పచ్చు. బిగినింగ్లో అలా చెప్పకండి. బిగినింగ్లో మాత్రం 1 to 1 చెప్పేటప్పుడు కొత్త వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు మీ గతం మీకు గుర్తు, మీరు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోయింటారు. బాగా క్లోజ్గా ఉండే వాళ్ళకి చెప్పారనుకోండి, ఛాలెంజెస్ వస్తాయి. అంటే మీకు తెలియదు అనే విషయం వాళ్ళకి తెలుసు అని మీకు తెలుస్తుంది, అది ప్రాబ్లం. అర్థమైంది కదా? మీ మీద మీకు డౌట్ వస్తే ప్రాబ్లం, వాళ్ళకి డౌట్ వస్తే ప్రాబ్లం కాదు. మీకు సబ్ కాన్షియస్లో ఆ డౌట్ ఉంటుంది, అందుకోసం మీరు చెప్పడానికి భయపడతారు. భయపడినప్పుడు ఇంకా పేపర్ పెన్ను బయటికి రావు. అందుకోసం కొత్త వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళకి మీరు చెప్పండి. ఏమి తెలియనటువంటి వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి ఏమి తెలియదు అన్న భావంతో మీరు చెప్పండి. రియల్గా వాళ్ళకి ఏం తెలియదు ఈ కంపెనీ గురించి, మన ప్లాన్ గురించి. మీరే ఫస్ట్ టైం చెప్తున్నారు కాబట్టి మీకేం తెలుసో అది మీరు కాన్ఫిడెంట్గా చెప్తే ఎదుటి వ్యక్తి వింటాడు. అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, 10 ఇన్కమ్స్ కరెక్ట్గా చెప్తున్నామా లేదా, ఎక్కడైనా మిస్ అవుతున్నామా, సైడ్ వాల్యూమ్స్ ఏమన్నా మిస్ అవుతున్నామా, మెయిన్ వాల్యూమ్స్ మిస్ అవుతున్నామా, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. పీడిఎఫ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు మీ మీద కాన్ఫిడెన్స్ రావాలంటే మీరు ఏదైతే పేపర్ మీద ప్రజెంటేషన్ చేశారో మీ అబ్బాయో మీ అమ్మాయినో లేకపోతే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్నో లేదా ఫ్రెండ్నో పెట్టుకొని మీరు పేపర్ మీద చెప్తున్నప్పుడు ఒక వీడియో రికార్డ్ చేయమనండి వాళ్ళని పక్కన. ఆ వీడియోని మీ మెంటర్ దగ్గర, మీ కోచ్ దగ్గర, మీ ట్రైనర్ దగ్గర అప్రూవల్ తీసుకోండి. నేను బాగా చెప్పానా లేదా అని అడగండి. నాకు పంపించండి, నేను కావాలన్నా కూడా క్లారిటీ ఇస్తాను. మీరు చాలా బాగా చెప్పారనుకోండి, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో వేసి మిమ్మల్ని, మీ ఫోన్ నెంబర్ కూడా కింద పెట్టి ఫేమస్ చేసేద్దాం, మిమ్మల్ని వైరల్ చేసేద్దాం. తద్వారా మీకు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ అందరూ కాల్ చేసి అప్రిషియేట్ చేస్తారు. ఆ లెవెల్కి ఎదగడానికి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉండాలి, మీరు సిద్ధంగా ఉండాలి. అందుకని ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని చెప్పారు కాబట్టి 1 to 1 చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఐ టు ఐ కాంటాక్ట్ చాలా 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 ఇంపార్టెంట్. చాలా మంది నేను చూశాను, నేను కూడా ఎక్కువ మంది కలుస్తూ ఉంటాను కాబట్టి నేను ఇలా కూర్చున్న తర్వాత నా పక్కన తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు గెస్ట్ని. అంటే నేను ఏదైతే మ్యాటర్ రాస్తున్నానో ఆయనకి కనిపించాలి అనేది వాళ్ళ ఉద్దేశం.
కరెక్టే, ఆయన చదవడానికి అనుకూలంగా ఉండాలి అని. ఆయన పేపర్ చదువుతూ ఉంటే నేను ఆయన చదవలేను. అర్థమైందా మీకు? ఆయన హావభావాలు నాకు అర్థం అవ్వవు. నేను ఇలా చూడాలి, పక్కకు చూడాలంటే బిగ్ ఛాలెంజ్. నా హావభావాలు కూడా అతనికి అర్థం అవ్వవు. అందుకు ఎదుటి వ్యక్తికి ప్లాన్ చెప్పేటప్పుడు, 1-to-1 చెప్పేటప్పుడు కంపల్సరీ ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి. కళ్ళకు భాష ఉంటుంది, ఆ భాష వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళ భాష మనకు అర్థం అవ్వాలి. అప్పుడే అతను వింటున్నాడా లేదా అనేది మీకు అర్థమవుతుంది. మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారా, నిజాలు చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా అనేది అతనికి కూడా అర్థమవుతుంది. నిజం చెప్పేవాడికి మాత్రమే ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది, అంత ఈజీ కాదు. కెమెరా ముందు మాట్లాడడానికి భయపడతాం జనరల్గా, ఎందుకంటే కొన్ని వందల వేల మంది భవిష్యత్తులో చూస్తారని. అలాగే డైరెక్ట్గా పర్సనే ఉంటే ఇంకా ఫియర్ అనేది ఉంటుంది. ఇది ఎలా పోగొట్టుకోవాలి, దీనికి ట్రైనింగ్స్ ఉన్నాయి, అవన్నీ నేను నేర్పించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు టాపిక్ అది కాదు కాబట్టి 1-to-1 మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీ ఇద్దరి ఏజ్ ఆవరేజ్ చేసుకోవాలి. అన్ని నిమిషాలు మాత్రం మాట్లాడాలి. ఓకేనా? కోర్స్ మీరు ఒక 30 ఇయర్స్ అనుకోండి, అతను కూడా 30 ఇయర్స్ అనుకోండి, మీరు 30 మినిట్స్ మాట్లాడాలి. ప్లాన్ అంతే, అంతకుమించి ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఎనీహో నేను వాళ్ళ ఏజ్ కన్నా మీ ఏజ్ ఇంపార్టెంట్. మీ ఏజ్ 45 అనుకోండి, మీరు 45 మినిట్స్ మాట్లాడొచ్చు. మీ ఏజ్ 25 అనుకోండి, 25 మినిట్స్ మాట్లాడొచ్చు. అది ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్, ఆ తర్వాత 2-on-1. మీరు ఒక్కరు ఉంటారు, ఎదురుగా ఇద్దరు ఉంటారు. ఇది కూడా సేమ్ ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ఇంకొంచెం మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి, అప్పుడు మీరు బాగా చెప్పగలరు. రైట్? ఇంతవరకు ఎదురుగా చైర్స్ ఉండాలి, మన మధ్యలో ఒక టేబుల్ ఉంటే ఇంకా బెటర్. అటువైపు వాళ్ళు చైర్లో కూర్చుంటారు, ఇటువైపు మనము చైర్లో కూర్చుంటాం. మధ్యలో ఒక టేబుల్ ఉంటే కనుక కంఫర్టబుల్గా ఉంటుంది. టీపాయ్ కానీ టేబుల్ కానీ ఉన్న పరిస్థితిని బట్టి, ఆ లొకేషన్ మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ ఉన్న దాంట్లో ద బెస్ట్ సిట్టింగ్ అరేంజ్ చేసుకోండి. మీ వెనక వ్యూ, మీ బ్యాక్ సైడ్ వీలైనంత వరకు వాల్, గోడ ఉండేటట్లు చూసుకోండి. డోర్ ఉండేటట్లు చూసుకోకండి, ఎంట్రన్స్ ఉండేటట్లు చూసుకోకండి. ఉదాహరణకి నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, నా బ్యాక్గ్రౌండ్లో వాల్ ఉంది కాబట్టి సేఫ్. నా బ్యాక్గ్రౌండ్లో దారి ఉండింది అనుకోండి, కోర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మీరు డిస్టర్బ్ అవుతారు. అలాగే మీరు ప్లాన్ చెప్పేటప్పుడు వాళ్ళ వెనుక వైపు డోర్ ఉన్నా పర్వాలేదు, మీరు డిస్టర్బ్ అవ్వరు, కమిట్ అయి ఉంటారు కాబట్టి. మీ వెనక డిస్టర్బెన్స్ లేకుండా అలా కూర్చోడానికి ప్లాన్ చేయండి. ప్లాన్ చెప్పేటప్పుడు సిట్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ కూర్చున్నాం అనేది ఇంపార్టెంట్. సో ప్లాన్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ చెప్పకండి. మంచి హోటల్లో చెప్తే చెప్పండి, నార్మల్ హోటల్స్లో, చిన్న చిన్న హోటల్స్లో చెప్పకండి, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక్కసారి పేపర్ పెట్టారు అంటే, పేపర్ మీద పెన్ పెట్టారంటే ఇంకా పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు మరి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను కమిట్ అయ్యాను, మీరు కమిట్ అవ్వండి అని చెప్పి వాళ్ళు కూడా మొబైల్ సైలెన్స్లో పెట్టేటట్లు చేసుకొని ప్లాన్ స్టార్ట్ చేయండి. అదర్వైజ్ ప్లాన్ స్టార్ట్ చెయ్యొద్దండి. క్యాజువల్గా మాట్లాడండి, టీ తాగండి, కాఫీ తాగండి, డిస్పర్స్ అయిపోండి, నో ప్రాబ్లం. మీరు ఎంత కమిట్ అయ్యారో ఎదుటి వ్యక్తిని కూడా అంత కమిట్ చేసిన తర్వాత కూర్చోండి, అప్పుడు క్లియర్గా ఉంటుంది. రైట్? క్లారిటీ. 1-to-1 అయిపోయింది, 1-to-2 అయిపోయింది. నెక్స్ట్ హోమ్ మీటింగ్స్. హోమ్ మీటింగ్స్ అనేటప్పటికి ఏమవుతుందంటే, ఎదురుగా 5 మందో 6 మందో 7 మందో 10 మందో 15 మందో ఉంటారు, ఒక ఇంట్లో మీటింగ్ పెట్టడం. ఇది చాలా ఇంపార్టెంట్. మన బిజినెస్లో ఎక్కువ జరిగేది హోమ్ మీటింగ్స్. మీరు ఈరోజు షో ద ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు గెస్ట్గా వెళ్తారు హోమ్ మీటింగ్కి. మీ ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టినప్పుడు మీ అప్లైను, మీ స్పాన్సర్, మీ కోచ్ రావాలి. మీరే ప్లాన్ చెప్పకూడదు మీ ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టినప్పుడు, ఎందుకంటే మీరు అక్కడ హోస్టింగ్ చేస్తూ ఉంటారు. ప్లాన్ చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, డిస్టర్బ్ అవుతూ ఉంటారు మీరు. అందుకోసం అవకాశం ఉంటే మీరు ఎక్స్పర్ట్ అయితే చెప్పండి, కొత్త వాళ్ళు మాత్రం మీ అప్లైన్ దగ్గర హోమ్ మీటింగ్ చేయించండి. మీరు ఎవరింటికన్నా వెళ్ళి హోమ్ మీటింగ్ చేయండి, అక్కడ మీరు గెస్ట్గా వెళ్తారు. అప్పుడు ఫస్ట్ మీకు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన హోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎక్కడైతే రెస్పెక్ట్ ఉంటుందో అక్కడ ప్లాన్ వెళ్తుంది ఈజీగా. అక్కడ వచ్చిన వాళ్ళకి మీరు చెప్పొచ్చు, వాళ్ళు గెస్ట్లు అయి ఉంటారు, మీరు గెస్ట్లు అయి ఉంటారు కాబట్టి. మీరు చీఫ్ గెస్ట్ అయి ఉంటారు, ఇంకా మీ ప్రియారిటీ వేరే ఉంటుంది. అక్కడున్న హోస్ట్ ఫోన్ సైలెంట్స్లో పెట్టిస్తాడు, మీరు ఈజీగా ప్లాన్ చెప్పచ్చు.
హోమ్ మీటింగ్లో మస్ట్ బిఫోర్ మీటింగ్, ఆఫ్టర్ మీటింగ్, డ్యూరింగ్ ద మీటింగ్ 3 టాపిక్స్ ఉంటాయి. బిఫోర్ మీటింగ్స్ అన్ని అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి, ఇంతకుముందు నేను చెప్పినట్లే ప్రజెంటేషన్ చేస్తున్న వ్యక్తి బ్యాక్ సైడ్ డోర్ ఉండకుండా చూసుకోవాలి. మనుషులు తిరగడానికి అవకాశం లేకుండా ప్లాన్ చేసుకోవాలి. అటువైపు మనుషులు ఉండొచ్చు. ఎంట్రన్స్కి ఎదురుగా మీటింగ్ చేయండి. బట్ ఎంట్రన్స్ మీకు కనపడుతూ ఉండాలి. ప్రజెంటేషన్ చేస్తూ ఉన్న వ్యక్తికి కనపడుతూ ఉండాలి. ఆడియన్స్కి ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఎంట్రన్స్ కనపడకూడదు, అటువైపు ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఫిజికల్గా చూపిస్తే బాగుంటుంది, బట్ జూమ్లో కాబట్టి నేను ట్రై చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, లాస్ట్లో నేను ఆన్సర్ చేస్తాను. క్లియర్? వాళ్ళకి మీరు ఒక్కరే కనపడుతూ ఉండాలి. ప్రజెంటేషన్ చేసే వ్యక్తే కనపడుతూ ఉండాలి ఆడియన్స్కి. డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్తున్నా. హోమ్ మీటింగ్ మస్ట్ బి ఇన్ స్టాండింగ్ పొజిషన్. హోమ్ మీటింగ్ ఎప్పుడు మీరు స్టాండింగ్ పొజిషన్లోనే చేయాలి, నిలబడే చేయాలి. ఎదురుగా 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా, 6 మంది ఉన్నా మీరు నిలబడి చేస్తే కామన్గా ఈ ప్రపంచంలో 99% భయపడతారు కాబట్టి, మాట్లాడడానికి స్టేజ్ ఫియర్ ఉంటుంది కాబట్టి, అది మీరు ఓవర్కమ్ అయ్యారు అన్న ఫీలింగ్తో మీరు నిలబడి మాట్లాడితే మీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు. అందరూ చేయలేని పని మీరు చేస్తున్నారు కాబట్టి మీకు లీడర్షిప్ పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి కన్విన్స్ అవుతూ వస్తాడు. రైట్? అందుకోసం హోమ్ మీటింగ్ ఇలా చేయండి. ఇది కూడా మ్యాక్సిమం, హోమ్ మీటింగ్ కూడా మ్యాక్సిమం 1 అవర్. 1 అవర్కి మించి ఎక్కువసేపు చేయకండి. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత చిట్ చాట్ మాట్లాడుకోండి, అది వేరు. బిఫోర్ మాట్లాడుకోవచ్చు, ఆఫ్టర్ మాట్లాడుకోవచ్చు. మీటింగ్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఎండ్ అయ్యేంత వరకు అన్ని మీరు ప్రజెంటేషన్ చేసేసేయాలి, కంప్లీట్ చేసేయాలి. బోర్డు కంపల్సరీ ఉండాలి. బిజినెస్లో ఉన్న ప్రతి ఇంట్లోన బోర్డు ఉండాలి, వైట్ బోర్డు ఉండాలి. మీ ఇంట్లో వైట్ బోర్డు కంపల్సరీ పెట్టుకోవాలి మీరు వ్యాపారంలో ఉన్నారు అంటే. అదే కన్జ్యూమర్ పెట్టుకోడు, కస్టమర్కి ప్రోడక్ట్ ఉంటే చాలు. మీరు లీడర్ అయ్యి ప్లాన్ చెప్పాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో వైట్ బోర్డు కంపల్సరీ ఉండాలి. క్యారీ చేసే కంఫర్ట్ కూడా ఉంటే ఇంకా బెటర్. ఎవరింటికన్నా మీరు వెళ్ళేటప్పుడు ఆ బోర్డును కూడా మీరు తీసుకెళ్ళచ్చు. చిన్న బోర్డు 2x3 కొనుక్కోండి. అప్పుడు హోమ్ మీటింగ్స్కి తీసుకెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది, మీరు కూడా పెట్టుకోవచ్చు. రైట్? లేదు చాలా దూరం మీరు జర్నీ చేశారు, అప్పుడు తీసుకెళ్ళడానికి కుదరదు, అక్కడ వాళ్ళని కొనుక్కోమని చెప్పండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని చెప్పండి, అది కన్వీనియంట్. అట్లా కూడా కుదరదు, లీస్ట్ డ్రాయింగ్ షీట్స్ అయినా వాడండి. రైట్? హోమ్ మీటింగ్లో డ్రాయింగ్ షీట్స్ అయినా వాడండి. డ్రాయింగ్ షీట్స్ స్టిక్ చేసి మార్క్ పెన్తో రాయొచ్చు. మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారో బిజినెస్కి ఎదుటి వ్యక్తి కూడా అంతే వాల్యూ ఇస్తాడు. అందుకని మంచి బోర్డు వాడారు అనుకోండి, అతను కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి వింటాడు. మార్కర్స్ ఎప్పుడు మీ బ్యాగ్లో 2-3 ఉండాలి. డిఫరెంట్ కలర్స్ ఉండాలి. 2 లేదా 3 ఉండాలి. డిఫరెంట్ కలర్స్ ఉండాలి. వాటిలో ఇంక్ ఉండాలి. ఇవి కూడా చూసుకోండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టారా లేదో సంబంధం లేదు, మీ దగ్గర అయితే ఉండాలి. హోమ్ మీటింగ్లో ఇవన్నీ మెయింటైన్ చేయాలి. హోమ్ మీటింగ్ చేసేటప్పుడు ఏమైనా టీలు, కాఫీలు ఇవ్వాలనుకుంటే బిఫోర్ మీటింగ్ స్టార్ట్ కాకముందు ఇవ్వాలి, లేదా మీటింగ్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇవ్వాలి. డ్యూరింగ్ ద మీటింగ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుంటున్నాము, మీరు డిస్టర్బ్ చేయకూడదని. గెస్ట్లు వచ్చారు కాబట్టి వాళ్ళల్లో ఆతృత ఉంటుంది, టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, వాళ్ళందరినీ పలకరించాలి, మధ్యలో వచ్చిన వాళ్ళని కూడా పలకరించాలి. ఇలాంటి ఆలోచనలు జనరల్గా కుటుంబ సభ్యులకు ఉంటాయి. సో కాబట్టి అవన్నీ కట్ చేయగలగాలి ధైర్యంగా. అవన్నీ కట్ చేయగలగాలి, ముందే ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేయగలగాలి. అప్పుడు ఈజీ అవుతుంది. రైట్? క్లియర్ కదా? నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాం జూమ్ మీటింగ్స్, వెబినార్స్, ఫేస్బుక్ పేజ్. జూమ్ మీటింగ్ అంటే తెలుసు, ఎస్టర్డే మనం ప్లాన్ ప్రజెంటేషన్ చేసాం, అంతకుముందు చేసాం, రెగ్యులర్గా మీరు అటెండ్ అవుతున్నారు. ఇది కూడా జూమ్ మీటింగ్, ప్లాన్ ప్రజెంటేషన్ ఇలా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఎలా స్క్రీన్ షేర్ చేయాలి, మీ దగ్గర పీపీటీ ఉందా, కన్వా ఉందా, మీరు ఏం షేర్ చేస్తున్నారు అనే విషయం మీకు తెలియాలి. జూమ్ అనేది వెరీ సింపుల్, చాలా ఈజీ టాస్క్. కోవిడ్కి ముందు ఎవ్వరికీ తెలియదు, చాలా మందికి, విఐపీలకి తప్ప చాలా మందికి తెలియదు. 99 కాదు కదా, 1000లో ఒకరికి కూడా తెలియదు అప్పుడు. అలాంటిది కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ నేర్చుకోగలిగాం. నాకు కూడా తెలియదు, నేను కూడా నేర్చుకోగలిగాను. మీకు తెలియకపోతే మీరు కూడా నేర్చుకోగలరు, ఎందుకంటే చాలా ఈజీ జూమ్ మీటింగ్. ఆ, ఎలా అనే దానికోసం కూడా జూమ్ మీటింగ్ ఎలా చేయాలి ఏంటి కావాలంటే దీనికి కూడా ఒక ట్రైనింగ్ పెడదాం. దానికి మీరు అటెండ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. బిఫోర్ దట్ మీరు రెగ్యులర్గా వచ్చి వీడియో ఆన్ చేసుకొని మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. బిఫోర్ మీటింగ్ మాట్లాడండి, లాస్ట్లో మాట్లాడండి, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు ప్రాక్టీస్ వస్తుంది.
ఇందులో ఆప్షన్స్ ఏమేమి కనపడుతున్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. మ్యూట్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ వీడియో ఎక్కడ ఆన్ చేయాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి, సెక్యూరిటీ ఏంటి. నాకు కనిపించేటివి వేరే ఉంటాయి, మీకు కనిపించేటివి వేరే ఉంటాయి. ఎందుకంటే నాది ప్రైమ్ కాబట్టి, ప్రైమ్ అకౌంట్ కాబట్టి. జూమ్ అనేది అందరికీ ఫ్రీ ఉందండి, 45 minutes ఫ్రీగా వస్తుంది. మీరు ఈరోజు ఇక్కడ జూమ్ చూస్తున్న ప్రతి ఒక్కరి మొబైల్లోనూ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. అందులో వెళ్ళి జూమ్ షెడ్యూల్ క్రియేట్ చేసి మీరు 1 to 1 చేయొచ్చు, 1 to 2 చేయొచ్చు, హోమ్ మీటింగ్ చేయొచ్చు, జూమ్ మీటింగ్ చేయొచ్చు. 45 minutes వస్తుంది ఫ్రీగా. కొన్ని ఆప్షన్స్ ఉండవు అంతే, రికార్డింగ్ చేసుకునే ఆప్షన్స్ కానీ ఇలాంటివి ఉండవు. కాబట్టి ఆ జూమ్ మీటింగ్స్ అందరూ ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా మజా ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్గా మీటింగ్ ప్లాన్ చెప్పొద్దండి. బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుకోవడానికి జూమ్ మీటింగ్ చేయండి. క్యాజువల్ మీటింగ్స్ పెట్టుకోండి. మీ క్లాస్మేట్స్తో కలిసి చిట్ చాట్ మాట్లాడుకోండి. మీ బంధువులతో ఒకసారి మాట్లాడుకోండి. అలా చేస్తూ చేస్తూ వచ్చి మళ్ళీ మీకు ప్రాక్టీస్ వచ్చిన తర్వాత, మీరు ప్రజెంటేషన్ షేర్ చేయగలిగే కెపాసిటీ వచ్చిన తర్వాత, నేర్చుకున్న తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. రైట్. నెక్స్ట్ వెబినార్స్ ఉంటాయి, ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, ఇందులో కూడా మనం చేయొచ్చు. బట్ ఇంకా ఆ లెవెల్కి అయితే నేను కూడా వాటిని కూడా ఉపయోగించుకోలేదు. నెక్స్ట్ లెవెల్లో అవి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీలో ఎవరికైనా అవకాశం ఉంటే వాటిని కూడా ఉపయోగించుకొని ప్లాన్ చేయండి. రైట్. ఇవి కొంచెం పెయిడ్ ఉంటాయి అన్నమాట. జూమ్ కూడా పెయిడే మాకి, బట్ మీకు పెయిడ్ ఏమి ఉండదు, కొత్త వాళ్ళకి ఫ్రీ ఉంటుంది, ఉపయోగించుకోండి. రైట్, అర్థమైంది కదా. ఇక్కడ ఇలా ప్రజెంటేషన్ చేయాలి, వెరీ క్లియర్. నెక్స్ట్, ప్లాన్ మీటింగ్స్ ఏరియా, ఇన్కమ్ ప్రొడక్టింగ్ యాక్టివిటీ. మనం ఒక మీటింగ్ చేసామంటే ఇన్కమ్ వస్తుందా రాదా అవన్నీ కూడా చూసుకోవాలి. ఎంత ఇన్కమ్ వస్తుందా ఆ మీటింగ్ వల్ల, మనం ఎంత ఎక్స్పెండిచర్ పెట్టాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ డైరెక్ట్లీ లింక్డ్ టు యువర్ వాల్యూస్, మీ పీవీ ఎంత వస్తుంది, ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ కొన్ని నెట్ సరిగా రావట్లేదు ఈరోజు సిగ్నల్, అందుకని కొన్ని పిక్చర్స్ మీకు పూర్తిగా కనపడట్లేదు, కన్వా సరిగా పనిచేయట్లేదు. నో ఇష్యూ, పర్వాలేదు. మ్యాటర్ నేను చెప్తున్నాను. మీటింగ్ ప్లాన్ చేసేటప్పుడు ఎంతమంది వస్తారు, మనం అక్కడ ఎంత ఎక్స్పెండిచర్ చేయాలి, ఎంత హాల్ బుక్ చేయాలి, మనకి ఎంత వాల్యూమ్ జనరేట్ చేయొచ్చు, తద్వారా మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ చూసుకోవాలి బిఫోర్ ద మీటింగ్. ఇవన్నీ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని మీటింగ్ అనౌన్స్ చేయాలి. ఇదొకటి. రెండోది, కన్క్లూడ్ ఏ సక్సెస్ఫుల్ షో ద ప్లాన్. మీటింగ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ప్లాన్ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే కన్క్లూజన్ చేసేటప్పుడు మీరు చాలా కరెక్ట్గా ఉండాలి. అప్పటి వరకు అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ ప్లాన్ అవుతుంది అది. యువర్ ఇన్నర్ మైండ్ సెట్ యాజ్ వెల్ యాజ్ యువర్ అవుటర్ లుక్ చాలా ఇంపార్టెంట్. మీరు లోపల ఏముందో అదే బయటకు వస్తూ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్లో ఏది ఫీడ్ అయి ఉంటుందో అదే వచ్చేస్తుంది. మనం డ్రైవింగ్లో వెళ్తున్నాం, సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చింది, మీరే సంబంధం లేకుండా స్పీడ్ బ్రేకర్ దగ్గర మనము కనిపిస్తే చాలు, మీ కళ్ళకు కనపడితే మీ సబ్ కాన్షియస్ మైండ్ బ్రేక్ మీద అప్లై చేస్తుంది, లెగ్స్ ఆటోమేటిక్ బ్రేక్ మీదకి వెళ్ళిపోతాయి. లైక్ దట్ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే ఆటోమేటిక్గా ప్లాన్లో ఏం రావాలో అవన్నీ వచ్చేస్తుంటాయి. ఇన్నర్ మైండ్లో ఏముందో బయటకు అదే వస్తుంటుంది. అందుకోసమే ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. రైట్. ఒక చిన్న బ్రేక్ కావాలి నాకు, ఒక బెల్ పడింది. సో బ్రేక్ తీసుకొని మీ ముందుకు వస్తాను. జస్ట్ ఒక 30 seconds ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాను, స్టార్ట్ చేద్దాం. రైట్. రైట్, అర్థమైంది కదా. ఇన్నర్ మైండ్ సెట్, అవుటర్ మైండ్ సెట్, మన హావభావాలు లోపల ఉండేది రెండు ఒకటే ఉండాలి. నెక్స్ట్, ఇక్కడ కొంచెం కమ్యూనికేషన్ మిస్ అయింది, దూరంగా వెళ్ళిపోయింది ఇది. ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నాం. కండక్టింగ్ ఏ షో ద ప్లాన్ మీటింగ్ ఈజ్ ఏ స్కిల్ విచ్ కెన్ బి లెర్న్డ్ అండ్ డూప్లికేటెడ్ ఇన్ యువర్ నెట్వర్క్ టు క్రియేట్ రీపేడ్ జంప్ ఇన్ వాల్యూమ్స్. మీ పీవీ పెరగాలి అంటే మీ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. కొంతమందికి న్యాచురల్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తారంటే ద బెస్ట్ పర్ఫామ్ మీరు చేయగలుగుతారు. అందుకని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి, నేర్పించడానికి సిద్ధంగా ఉండండి.
మీలో మీ స్పాన్సర్స్లో మీ అప్లయన్స్లో ఎవరైతే బాగా చెప్తున్నారో వాళ్ళని కాపీ కొట్టడం నేర్చుకోండి. మీరు బాగా చెప్తూ ఉంటే మిమ్మల్ని కాపీ కొట్టే వాళ్ళు కూడా వచ్చేస్తారు. రైట్. తర్వాత గెట్ యువర్ టూల్స్ రెడీ. టూల్స్ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్ టూల్స్. ప్లాన్ బుక్, ప్లాన్ ప్రజెంటేషన్ చేయడానికి ప్రజెంటేషన్ బుక్ ఉంది మన దగ్గర, ఆ బుక్ పెట్టుకోండి. ప్రోడక్ట్ క్యాటలాగ్స్ ఉన్నాయి. ప్లాన్ ప్రజెంటేషన్ బుక్ మాత్రం ఈఎస్ఈఎస్ఐ వెబ్సైట్లో దొరుకుతుంది, కొనుక్కోండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అవుతుంది, బట్ వచ్చేస్తుంది. ఒక 1 వీక్లో మీకు బుక్ వచ్చింది అనుకోండి, కొనుక్కోండి. చాలా మంది దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ కొనుక్కున్నారు. రెండోది ప్రోడక్ట్ క్యాటలాగ్స్ తెలుసు మీకు, అన్ని స్టోర్స్లోనూ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఆన్లైన్లో కూడా, కంపెనీ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫామ్స్, ఫామ్స్ మీరు అప్లికేషన్ ఫామ్ కూడా ఫిజికల్గా కొన్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది. ప్రైస్ లిస్ట్ కూడా మీ దగ్గర పెట్టుకొని ఉంటుంది, బాగుంటుంది. A4 పేపర్స్, A4 సైజులో జిరాక్స్ పేపర్ వాడండి. ఏదో A4 సైజ్ చెప్పానని ఏదో ఒక చెత్త పేపర్ వాడద్దండి. క్వాలిటీ జిరాక్స్ పేపర్, మంచి పేపర్స్ వాడండి. అవి మీ దగ్గర ఎప్పుడు ఉండాలి స్టాక్. బండిల్ కొనేసి మీ దగ్గర పెట్టుకొని మీరు మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక 20, 25, 30 పీసెస్ పెట్టుకోవాలి. కలర్ పెన్స్ ఉండాలి. మామూలు పెన్తో పాటు కలర్ పెన్స్ కూడా ఉండాలి. కొన్ని అండర్లైన్ చేయాల్సి ఉంటుంది, కొన్ని హైలైట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు మల్టీ కలర్ ఉన్నటువంటి ఒక పెన్ కూడా మీ దగ్గర ఉంటే బాగుంటుంది. చెక్స్, చెక్స్ మీన్స్ మీ సీనియర్స్కి మీకు వచ్చిన ఇన్కమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అవి ప్రింట్ తీసుకొని ఉంటే కనుక ఇంకా బెటర్. మీరు ప్రింట్ తీసుకొని ఉంటే వాళ్ళకి షో చేయొచ్చు. లేదా లీప్స్ ఫైల్ ఉంటే ఆ ఫైల్లో మీరు పెట్టుకొని ఉంటే కూడా బాగుంటుంది. డిజిటల్గా చూపించడానికి కుదరదు అన్ని సందర్భాల్లో. అందరికీ ఆ మొబైల్లో చిన్నవి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మినిమం చెక్స్, ఇంపార్టెంట్ పర్సన్స్ అయినా మీవి, మీ స్పాన్సర్స్లో ఉన్నటువంటి ఒక 4-5 మంది మీ దగ్గర ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఈఎస్ఈఎస్ఐ స్టార్టర్ కిట్. ఈఎస్ఈఎస్ఐలో మనకి ఒక 700 రూపీస్ పెడితే స్టార్టర్ ప్యాక్ వస్తుంది. నా దగ్గర ఉంది, ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ప్యాక్ వస్తుంది, స్టార్టర్ కిట్ కనపడుతుంది కదా. దీంట్లో బుక్స్ ఉంటాయి. ఇది 700 రూపీస్ పెడితే వస్తుంది, అన్ని బుక్స్ దాంట్లో కలిపి ఇస్తారనమాట. అది మీరు తీసుకున్నట్లయితే స్టార్టర్ కిట్ మీ దగ్గర ఉంటే బాగుంటుంది. దీంతో పాటు ఎక్స్ట్రా టూల్స్, బ్రౌచర్స్, టెస్టిమోనియల్ వీడియోస్, ఇమేజ్ డెమో, డెమో కిట్స్, కైసున్నా కానీ సోప్స్ కానీ చాలా ప్రోడక్ట్స్ మనకు డెమో చేయడానికి అవకాశం ఉంది. దానికి కావాల్సినవన్నీ, డెమో చేయడానికి ఏమేమి కావాలి అవన్నీ కూడా కిట్ రూపంలో పెట్టుకొని మీ దగ్గర ఉండాలి. శాంపుల్ ప్రోడక్ట్స్, కొన్ని శాంపుల్ ప్రోడక్ట్స్ కూడా మనము అవసరానికి వాడాల్సి ఉంటుంది, చూపించాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా టేస్ట్ చేయించాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని స్కిన్కి అప్లై చేసేటివి ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్. అవి అవకాశం ఉన్నంత వరకు మీ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ పెట్టుకోండి. మీ దగ్గర ఆకాశ సోనా ఉందనుకోండి, కొద్దిగా టేస్ట్ చేయించవచ్చు, వాళ్ళకి గ్లాసులో వేసి ఇవ్వచ్చు. ఏదైనా బాడీ క్రీమ్ ఉందనుకోండి, అప్లై చేసి చూపించవచ్చు. లిప్స్టిక్లు కానీ, నెయిల్ పాలిష్లు కానీ, కోర్స్ మహిళలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా అవి అవి చూపించవచ్చు. వాళ్ళకి శాంపుల్ చూపించవచ్చు, ప్రోడక్ట్ ఏమో అయిపోదు అని కొన్ని మీ దగ్గర పెట్టుకొని చూపిస్తే బాగుంటుంది. టూత్ పేస్ట్, కోర్స్ మీరు జర్నీ చేస్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు, పేస్ట్ మీ దగ్గర పెట్టుకోండి. డెఫినెట్గా షేరింగ్ ఈజీ. ఇలా చాలా చాలా ప్రోడక్ట్స్ మీరు శాంపుల్గా వాడుకోవచ్చు. సమ్ ఫంక్షన్స్, పేవర్డ్ గ్రోత్ వీడియో ప్లాన్, పీపీటీ ఎక్సెట్రా. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ క్యారీ చేయండి. అలాగే పేమెంట్ ఎలా గ్రోత్ అయింది ఆ వీడియోస్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. పీపీటీస్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్లాన్కి సంబంధించి, ప్రోడక్ట్కి సంబంధించి, ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఒక పెన్ డ్రైవ్ పెట్టుకోండి వీలైనంత వరకు. మీ అప్లైన్, మీ స్పాన్సర్ రైట్ అప్లైన్ వచ్చాడు అనుకోండి, అతని దగ్గర ఈ వీడియోస్ అన్ని లేదా ఈ పీపీటీస్ అన్ని ఉంటాయి. కోర్స్ మీరు నన్ను కలిశారు అనుకోండి, సార్ నాకు పీపీటీస్ ఇవ్వండి అంటే నేను డెఫినెట్గా ఇస్తాను. నా దగ్గర ల్యాప్టాప్ క్యారీ చేసినప్పుడు ఎప్పుడు నా దగ్గర పీపీటీస్ ఉంటాయి. మీరు అడిగితే అన్నీ ఇచ్చేస్తాం. బట్ అప్పుడు పెన్ డ్రైవ్ ఇవ్వాలి. మీరు పెన్ డ్రైవ్ ఇస్తే మీ పెన్ డ్రైవ్లోకి లోడ్ చేసి ఇస్తాం. బిజినెస్లో మినిమం టూల్ అనమాట పెన్ డ్రైవ్ మెయింటైన్ చేయాలి. టూల్స్లో అది ఒక భాగం. రైట్, క్లియర్ కదా. నెక్స్ట్, పెద్ద బిజినెస్ చేస్తున్నాం కాబట్టి పెద్ద ఆలోచనలు పెట్టుకోండి దయచేసి. ఇవన్నీ మేము బిజినెస్ స్టార్ట్ చేయకముందు తెచ్చుకున్నవి. అందుకోసం 5 lakhs ఇన్కమ్ ఊరికే వచ్చేయలేదు. మీరు కూడా 1 lakh ఇన్కమ్ తీయాలన్నా, 5 lakhs ఇన్కమ్ తీయాలన్నా ఇవన్నీ కావాలి. ఏదో 2,000, 3,000, 4,000, 5,000 కోసం వచ్చంటే ఇవేం అవసరం లేదు. అప్పుడు మీ టీంలో ఎవరైనా పెద్ద లీడర్లు వచ్చారనుకోండి, వాళ్ళకి 1,00,000 కావాలి, 5 లక్షలు కావాలి, అది వాళ్ళ బ్యాడ్ లక్ అవుతుంది. అర్థమైంది కదా.
అందుకనే మీరు పెద్దగా ఆలోచన పెట్టుకుంటే మీ టీంలో ఆ సైజు వాళ్ళు వస్తారు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు, సబ్జెక్ట్లో వస్తున్నా. ఒక రాగి చెట్టు లేదా మర్రి చెట్టు తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్న పూల కుండీల్లో నాటామనుకోండి, ఎంతవరకు ఎదుగుతుంది? పెద్దగా ఎదగలేదు. లైక్ దట్, అప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క కుండీని పగలగొట్టి ఒక భూమిలో పాతాలి. ఆ చెట్టుని తీసుకెళ్లి కుండీని బ్రేక్ చేసి భూమిలో పాతామనుకోండి, చెట్టు పెద్దగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? కుండీ సైజ్ పెంచాలి. అంటే మనకు మన టీం పెరిగే కొద్దీ, మనకు టీం వచ్చే కొద్దీ మన ఆలోచనలు, మన డ్రీమ్స్ అప్డేట్ అవుతూ ఉండాలి. గోల్స్ అప్డేట్ అవుతూ ఉండాలి. మీ గోల్ నెలకు 10,000 అనుకోండి, మీ టీంలో ₹1,00,000 సంపాదించాలనే వ్యక్తి వస్తే మీరు అతనికి ఐడియా ఇవ్వలేరు. ఎందుకంటే మీకే గోల్ లేదు కాబట్టి వాళ్ళకి ఐడియా ఇవ్వలేరు. అందుకోసం మీరు అప్డేట్ అయితే మీకు కూడా లీడర్స్ డెఫినెట్గా మంచి టీం వస్తుంది. మనం చాలా మంది నాకు మంచి టీం రావాలి, నేను పెద్ద లీడర్ అవ్వకూడదు, నేను నేర్చుకోకూడదు అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. నేను ప్లాన్ చెప్పను, నేను ప్రజెంటేషన్ చేయను, నేను జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వను, హోమ్ మీటింగ్కి అటెండ్ అవ్వను, పేపర్ పెన్ అసలే వద్దు, నాకు క్యాట్లాగ్ కూడా కొనుక్కోలేను అనే వాళ్ళకి 500, 600, 300, 400 వస్తాయి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఫస్ట్. ఇప్పుడు నేనేదో టైం పాస్కి వేసుకోరాలేదు డ్రెస్ కోడ్. సో మనం ఏం చెప్తున్నామో ఆ సబ్జెక్టుకి అనుకూలంగా మన డ్రెస్ కోడ్ ఉండాలి. అప్పుడు ఆ మాటలు కూడా దానికి అనుకూలంగా, సూట్ వేసుకుంటే సూట్ అయ్యే మాటలు వస్తాయంటారు కదా, లైక్ దట్, ఆ విధంగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫర్ హోమ్ సిఇఓ మీటింగ్స్ సెటప్ 2 dates. బ్రీఫ్ యువర్ డౌన్ లైన్ బిఫోర్ ద మీటింగ్. బిఫోర్ మీటింగ్కు వాళ్ళకి నేర్పించండి. కొత్త వాళ్ళకి ఒక 2 మీటింగ్లు నేర్పించారంటే ఆ తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. ఇన్విటేషన్ ఎలా చేయాలి, ఇంతకుముందు చెప్పాను కదా, చైర్స్ ఎలా సెట్ చేయాలి, స్నాక్స్ ఎప్పుడు ఇవ్వాలి, నో పెట్స్ ఆర్ టీవీ టూల్స్ ఇంట్రడక్షన్. పెట్స్ ఉంటాయి కదా ఇంట్లో, పిల్లి, డాగ్స్ ఉంటాయి, ఇలాంటి వాటి ఉంటాయి. వాటిని ఎక్కడ జాగ్రత్త పరచాలి వాటికి తెలియదు కదా, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తాయి. అలా మన ఇంట్లో పెద్దవారు ఉంటారు, మరి ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు 50, 60, 70 ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి ఎలా నమస్కారం పెట్టాలి, ఎప్పుడు నమస్కారం పెట్టాలి, వాళ్ళ మధ్యలో ఏంటి నాన్న అని చెప్పి డిస్టర్బ్ చేస్తారు పాపం, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇంకా కుదిరితే మీకు అవకాశం ఉంటే పిల్లల్ని, మరి చిన్న పిల్లలు, వాళ్ళని, మరీ చిన్న పిల్లలు కాదు, ఒక 5 years అబవ్ ఉండే పిల్లల్ని, అలాగే మీ ఇంట్లో మరీ పెద్దవారు ఉంటే వాళ్ళని ఇద్దరిని కలిపి ఒక మంచి సినిమాకి పంపించేసి మీరు హోమ్ మీటింగ్ చేసుకుంటే ఇంకా సేఫ్ అనమాట. రైట్? అలా కూడా ఆలోచన చేయండి. వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది, మీకు రిలీఫ్ దొరుకుతుంది, మీరు మీటింగ్ ఈజీగా చేయొచ్చు. డ్రెస్అప్ ప్రాపర్లీ. డ్రెస్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ప్లాన్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీ డ్రెస్ కోడ్ని బట్టి ఎదుటి వ్యక్తి మీకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. మీరు రెగ్యులర్గా కలిసే ఫ్రెండ్కే చెప్పేటప్పుడు కూడా నీట్గా డ్రెస్అప్ అయి ఇన్ చేసుకొని, నీట్గా సేవ్ చేసుకొని, ఒక బిజినెస్ పర్సన్ లాగా మీరు కనిపించారనుకోండి, అతను కూడా అదే విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చి కూర్చుంటాడు. మీ భాష మారిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు వినడం స్టార్ట్ చేస్తాడు. క్యాజువల్ డ్రెస్ వేసుకొని చెప్పారంటే క్యాజువల్గా వింటాడు, ప్రొఫెషనల్ డ్రెస్ వేసుకొని చెప్పారంటే ప్రొఫెషనల్గా వింటాడు. అందుకోసం డ్రెస్ కోడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకు మాత్రమే ఉన్న ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. పర్టికులర్గా ఒక డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. జెంట్స్ అయితే వైట్ అండ్ బ్లాక్ మెయింటైన్ చేయండి, లేడీస్ అయితే మనకు శారీ ఉంది, ఒక బ్లేజర్ పెట్టుకోండి, లేదా షార్ట్ అండ్ ప్యాంట్, ఇవే చాలు. పెద్ద పెద్ద మీటింగ్ అన్నప్పుడు బ్లేజర్స్ కూడా మీరు వాడితే బాగుంటుంది. బ్లాక్ షూ అండ్ టై, మన కంపెనీ ఇచ్చిన టై, ఇవి వాడితే సరిపోతుంది. డ్రెస్అప్ ప్రాపర్లీ. రైట్? అర్థమైంది మీకు? మీ డ్రెస్ని బట్టి మీకు వాల్యూ పెరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా. బిజినెస్లో కూడా అంతే. నెక్స్ట్, షో ద ప్లాన్ మీటింగ్స్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ స్పెసిఫైజ్డ్ టైం అప్ టు 50 minutes. డు నాట్ పుల్ ద మీటింగ్. సో మీటింగ్ అనేది పర్టికులర్గా మనం ఏదైతే టైం ఫిక్స్ చేసామో ఆ టైంకే స్టార్ట్ అవ్వాలి, ఆ టైంకే ఎండ్ అవ్వాలి, ఎక్కువ టైం తీసుకోవద్దని చెప్తుంది. ఇది ట్రైనింగ్ సబ్జెక్ట్ యూనిక్ అనమాట. మన అశోక్ తడ్మల్ గారు నాకు పంపించారు, నేను మీకు చెప్తున్నా. నేనేం చెప్తున్నా అంటే దాంట్లో అడిషనల్గా మీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాల్లో పూర్తి చేయండి అని చెప్తున్నా. రైట్? జూమ్ సిఇఓ మీటింగ్స్ టు బి డన్ విత్ కంప్లీట్ డిసిప్లైన్ అండ్ ఎంతూజియాజం. మీటింగ్ చేస్తున్నంత వరకు మీలో డిసిప్లైన్ ఉండాలి, ఆడియన్స్లో డిసిప్లైన్ ఉండేటట్లు హోస్ట్ చూసుకోవాలి.
వీటన్నిటికి మించి లాస్ట్లో ఎంతూజియాజం అనేది మీ దగ్గర ఉండాలి. ఉత్సాహం. మీరే నీరసంగా డల్గా అలా ఇలా చూస్తూ చెప్తూ ఉన్నారనుకోండి, మీకే కాన్ఫిడెన్స్ లేదని వాళ్ళు అనుకుంటారు. తద్వారా మీరేం చేస్తున్నారో అదే పని చేయడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. మీరు ఐటీ ఐ కాంటాక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఐటీ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారు. మీరు ఎంతూజియాస్టిక్గా చెప్తూ ఉంటే వాళ్ళు ఎంతూజియాస్టిక్గా వింటారు. మీరు చాలా ఉత్సాహంగా చెప్తున్నారు అనుకోండి, ఏదో ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతున్నాడు అనేది టాపిక్. దీన్నే బాడీ లాంగ్వేజ్ అని పిలుస్తారు. వాయిస్ వాల్యూమ్ కూడా ఎప్పుడు పెంచాలి, ఎక్కడ తెలియాలి. ఇవి పబ్లిక్ మీటింగ్ ట్రైనింగ్ చెప్తాను, నేను పబ్లిక్ స్పీకింగ్ ఎలా చేయాలి అనే దాంట్లో చెప్తాను. ఆ టాపిక్లో మనం నేర్చుకుందాం, అది కూడా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి డిసిప్లైన్, ఎంతూజియాజం, ఉత్సాహం అనేది ఉండాలి. మీరు చెప్తున్నారు అంటే ఏదో గొప్ప విషయాన్ని మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ మీకు ఉండాలి. ఎన్నో లక్షల వేల మంది జీవితాలను మార్చే ప్లాన్ చెప్తున్నాను, ఒక అద్భుతమైన ప్లాన్ చెప్తున్నాను, ఒక అద్భుతమైన వ్యక్తిని చెప్తున్నాను అనే ఫీలింగ్ మీకుంటే ఎంతూజియాజం ఉంటుంది. అది లేకపోతే నీరసం ఉంటుంది. రైట్. నెక్స్ట్, కంక్లూడ్ ద సిఇఓ మీటింగ్ అండ్ సెటప్ ద డేట్స్ ఫర్ అనదర్ మీటింగ్. ఈ మీటింగ్ అయిపోతుంది అనుకోండి, నెక్స్ట్ మీటింగ్ ఇమీడియట్గా అనౌన్స్ చేయగలిగేటట్లు మీరు ముందే షెడ్యూల్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. తద్వారా నెక్స్ట్ మీటింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. రైట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు అర్థమవుతున్నాయి కొన్ని కొన్ని. సమ్ టిప్స్ టు కంక్లూడ్ ఏ సక్సెస్ఫుల్ షో ద ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి కొన్ని టిప్స్. ఓపెన్ ద జూమ్ రూమ్ 10 minutes బిఫోర్ ద షెడ్యూల్ టైం. రెగ్యులర్గా షెడ్యూల్ టైం కన్నా 10 నిమిషాల ముందు జూమ్ ఓపెన్ చేయాలి. మీరు జూమ్ స్టార్ట్ చేసి మీరు జూమ్ చేస్తున్నప్పుడు, ఉదాహరణకి ఈరోజు కూడా 7:30 అంటే నేను 7:20కి ఓపెన్ చేస్తాను. ఒక 5 to 10 minutes బిఫోర్ ఓపెన్ చేస్తాను రెగ్యులర్గా. లైక్ దట్ ఓపెన్ చేసేసి ఆ టైంకి మీరు స్టార్ట్ అవ్వాలి, అందరూ ఇన్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలి. మ్యూట్ ఆల్ పార్టిసిపెంట్స్, అందరినీ మ్యూట్ చేయాలి. టెక్నాలజీ స్క్రీన్ని షేర్ చేయాలి. ఇవి ఎలా షేర్ చేయాలో వాళ్ళు అడగకూడదు, మీరే అన్ని నేర్చేసుకోవాలి. సిఇఓ మీటింగ్ టు బి కన్క్లూడెడ్ ఇన్ 15 minutes. 50 నిమిషాల్లో పూర్తి చేయగలగాలి. 45-50 నిమిషాల్లో పూర్తి చేయగలగాలి మొత్తం మీటింగ్ని. కంక్లూడ్ గివెన్ ద సన్ఎడ్జ్ బ్రేవ్కి యూట్యూబ్ ఛానల్ లింక్స్. ఆ లింక్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సన్ఎడ్జ్ కంపెనీ లింక్స్, ఈఎస్ఐసిఐ లింక్స్, బ్రేవ్కి లింక్స్ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఇద్దరికి కూడా మీరు షేర్ చేయగలగాలి. అండ్ అదర్ సోషల్ మీడియా ఛానల్ ఆస్క్ దెమ్ టు ఫాలో, సబ్స్క్రైబ్. వాళ్ళకి చెప్పాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి అని చెప్పి మనం రెగ్యులర్గా చెప్తున్నాం. డౌన్లైన్ షుడ్ బి ప్రజెంట్ విత్ యూ. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు ఏ అనే వ్యక్తి ఇంటికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళారు, బి అనే వ్యక్తి వచ్చి ప్లాన్ వింటున్నాడు, మీరు ప్లాన్ చెప్తున్నారు. ఏ షికార్లు కొడుతూ ఉంటాడు, అరేంజ్మెంట్ చేస్తూ ఉంటాడు. మీకు భోజనం అరేంజ్ చేయడము, లేదా కాఫీ టీ అరేంజ్ చేయడము, లేకపోతే ఇంకోటి లేదా వేరే గెస్ట్ని సీన్ తీసుకురావడానికి వెళ్ళడము, డీని పికప్ చేయడానికి వెళ్ళడము, డీని బస్ స్టాప్లో ఉన్నాడు ఆయన తీసుకురావడానికి వెళ్ళడము, ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా బిజినెస్ ఆ ప్లాన్ ప్రజెంటేషన్ ఫెయిల్ అవుతుంది. ఏ ఉండాలి, బి ఉండాలి. మీరు ప్లాన్ చెప్తున్నారు, బి ప్లాన్ వింటున్నాడు, ఏ అనే వ్యక్తి ప్లాన్ చెప్పిస్తున్నాడు. చాలా సీక్రెట్ చెప్తున్నా చూడండి. బి ఎంత వినాలి అనుకుంటారో మీరు, ఏ అనే వ్యక్తి దానికి డబుల్ వింటే బి అందులో ఆఫ్ పెట్టాడు. మీరు ప్లాన్ చెప్పిన తర్వాత ఏ ఎంత ఎంత సబ్జెక్ట్ వింటాడో బి అందులో సగమే వింటాడు. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏ అండ్ బి ఇద్దరు ఇంపార్టెంటే, యూ కూడా ఇంపార్టెంటే. బట్ వెరీ ఇంపార్టెంట్ ఏ కోసం మీరు టైం ఇచ్చారు, బి వచ్చి ప్లాన్ వింటున్నాడు, మీరు ప్లాన్ చెప్తున్నారు. మీ ప్లాన్ ఏ వినలేదంటే అన్నీ తెలుసున్న అహంకారంతో ఉన్నట్లు లెక్క ఒకటి, లేదంటే మీరు చెప్తున్నది ఆయనకి ఇష్టం లేదో అన్నట్లు ఎదుటి వ్యక్తి ఫీల్ అవుతాడు. మీకే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి, ఆయన ప్లాన్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆ బి అనే వ్యక్తి డిస్టర్బ్ అయిపోతాడు, మైండ్ డిస్టర్బ్ అవుతుంది, యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అంతే, వింటున్నట్లు వినడు. ఇది బిగ్ ఛాలెంజ్, చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ పర్టికులర్గా డౌన్ లైన్ షుడ్ బి ప్రజెంట్ విత్ యూ పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, సిస్టంలో ఉంది ఇది. మీకు ఓపిక లేనప్పుడు మీ అప్లైన్ని పిలవద్దండి. మీరు కూర్చునే టైం ఉంటేనే మీ అప్లైన్కి పిలవండి. మీరు ఫోన్ సైలెంట్లో పెట్టే కెపాసిటీ ఉంటేనే మీ అప్లైన్ని ఇన్వైట్ చేసి ప్లాన్ చెప్పించండి.
మీరే సైలెంట్లో పెట్టలేదంటే వచ్చిన గెస్ట్ అస్సలు ప్లాన్ని సైలెంట్లో పెట్టడు సెల్. మీరు ఎంత సీరియస్గా సిన్సియర్గా కూర్చొని ఇలా జాగ్రత్తగా దగ్గరకు వచ్చి వింటారో ఎదుటి వ్యక్తి ఇలా అయినా వింటాడు. రైట్? అలా మీరే ఇలా కూర్చున్నారనుకోండి, ఇంకా ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ ఆ డిస్టర్బ్ వేరే ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. వెరీ బిగ్ బిజినెస్ చేస్తున్నాం, బిగ్గా ఆలోచన చేయండి, పెద్దగా థింక్ చేయండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎవ్రీ ప్లాన్ ప్రజెంటేషన్ మీటింగ్ ఈజ్ అన్ ఐపీఏ. అంటే ముందే చెప్పాను కదా, ఇన్కమ్ బేస్డ్గా ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్. డబ్బు అనేది మీ బిజినెస్కి వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎన్ని నీతులైనా మనం చెప్తాం, కానీ ఫైనల్గా మనకి మనీనే ఇంపార్టెంట్. డబ్బు ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు, టీలు కాఫీలు ఎన్ని ఇచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎంత హంగామా చేశాం. ఫస్ట్ రోజు మీటింగ్కే బిర్యానీలు అన్ని పెట్టేస్తారు కొంతమంది. సెకండ్ మీటింగ్ ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు వాటి కోసం వస్తారు, సాటిస్ఫై అయిపోతారు. వాళ్ళకి ప్లాన్లో సాటిస్ఫై చేయాలి, కానీ మీరు ఇచ్చే కాఫీ టీలు వాటి వల్ల కాదు. కాబట్టి ఇవి మనకు పెద్ద గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేదే. కాబట్టి మిగతా వాటిని ఎంత తగ్గిస్తే అంత బెటర్. మీరు స్లోగా పెంచుకుంటూ పోవాలి రిలేషన్. ఫస్ట్ రోజు అన్ని చేసేసి సెకండ్ రోజు నుంచి ఏం పట్టించుకోకపోతే బాగుంటుంది. అందుకని మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు, ఎంత వాల్యూ జనరేట్ చేస్తున్నారో దానికి తగ్గట్టు ఖర్చు పెడితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పర్సన్ దొరికాడు, మీరు ఫ్లైట్లో వెళ్ళి ప్లాన్ చెప్పి వచ్చారు అనుకోండి. ఫ్లైట్లో వెళ్ళారు, ఫ్లైట్లో వచ్చారు, ప్లాన్ చెప్పేసి వచ్చారు. ఫైనల్గా మీరు 10,000 ఖర్చు పెట్టింటారు, అక్కడ 10,000 బిజినెస్ కూడా రాదు. అప్పుడేం ఉపయోగం? అలా వద్దు. రైట్? కాబట్టి అర్థమైంది కదా, క్లారిటీ. నెక్స్ట్, టైం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. బిగ్గర్ వాల్యూమ్స్ నీడ్ హగ్ నంబర్ ఇన్ మీటింగ్స్. ఎక్కువ మంది వస్తే వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. పెద్ద పెద్ద మీటింగ్స్ మనం చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. నెక్స్ట్, సక్సెస్ యాజ్ టు రూల్స్. యాజ్ పర్ రూల్స్ ప్రకారం సక్సెస్ వస్తుంది. నెవర్ ఎవర్ క్విట్. ఇవన్నీ నేర్చుకోకుండా బిజినెస్ రాలేదని మీరు ఎన్ని కంపెనీలు తిరిగినా బిజినెస్ రాదు. ఇవి నేర్చుకుంటే బిజినెస్ వస్తుంది. నేర్చుకొని ప్రజెంటేషన్ చేసి సక్సెస్ కాకపోతే అప్పుడు ఆలోచించాలి. అప్పుడు ప్లాన్లో ప్రాబ్లం ఉండాలి, లేదా అప్లైన్లో ప్రాబ్లం ఉండాలి, లేదా కంపెనీ ప్రాబ్లం ఉండాలి. అవన్నీ లేకుండా మీరు నేర్చుకోకుండా, మీరు చెప్పకుండా, మీ అప్లైన్ చెప్పాడు రాలేదంటే కూడా అది మీ తప్పే అవుతుంది. కాబట్టి నెవర్ క్విట్. నేర్చుకొని చెప్పే ప్రయత్నం చేయండి. ఇఫ్ యూ ఫీల్ టు కిట్, ఫాలో రూల్ 1. ఎప్పుడైనా కిట్ అవ్వాలనిపిస్తే రూల్ 1, నెవర్ క్విట్, ఫాలో అవ్వండి. నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాన్ చెప్పేటప్పుడు పరిచయ కార్యక్రమం గంటల తరబడి ఉండకూడదు, సింపుల్గా ఉండాలి. చాలాసార్లు నేను చెప్పాను, కిస్ మేనర్లో ఉండాలి. కిస్ అంటే కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్లో ఉండాలి. కీప్ ఇట్ లాంగ్ అండ్ లెంత్, కిల్ మేనర్లో ఉండకూడదు. మైండ్ సెట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. మైండ్ సెట్ కొంచెం మీరు బాగుండేటట్లు చూసుకోవాలి, వాళ్ళకు కూడా బాగుండేటట్లు మాట్లాడాలి. మీ ఇంట్రడక్షన్లోనే మైండ్ సెట్ ప్రిపేర్ అవుతుంది వాళ్ళకి. సనెజ్ కంపెనీ ప్రొఫైల్ చెప్పండి, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ మార్కెట్ డైరెక్ట్ మార్కెటింగ్కి డిఫరెన్స్ చెప్పండి. డిఫరెన్స్ తర్వాత 10 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ని చూపించండి. కన్సిస్టెన్సీ బెనిఫిట్ 1100 పీవీ చూపించండి. అక్కడ 50% ఎక్స్ట్రా స్టాక్ ఎలా వస్తుందో చూపించండి. షో సన్నెజ్ కార్నర్ 15,000 పీవీ, వెల్నెస్ హోమ్ షాప్ 25,000 పీవీ, ఇవి కూడా చూపించండి. టెస్ట్ మోనీస్ ఉంటే టెస్ట్ మోనీ చూపించండి. ఆ రోజు వచ్చిన వాళ్ళలో ఎవరైనా ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే వాళ్ళ యొక్క టెస్ట్ మోనీ అడగండి. పేఅవుట్స్, ఇప్పటి వరకు కారు ఎంతమంది అచీవ్ చేశారు, కారు బోనస్ ఎంతమంది తీసుకుంటున్నారు, కారు ఎంతమంది తీసుకున్నారు, ఆ విషయాలు కూడా తెలియజేయండి. ఏమైనా ఫంక్షన్ ఉంటే వీడియోస్ బిఫోర్ కానీ ఎండింగ్లో కానీ ఫంక్షన్ వీడియోస్ కూడా అక్కడ ఏమైనా టీవీ కానీ ఏదైనా అవకాశం ఉంటే అక్కడ ప్లే చేయడానికి ప్లాన్ చేయండి. రైట్? అబ్జెక్షన్స్ ఏమైనా వస్తే వాటిని హ్యాండిల్ చేయండి, అప్పటికప్పుడు ప్రాబ్లమ్ని పరిష్కరించండి. ఫిక్స్డ్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు కలవాలనేది డిసైడ్ చేసుకోండి. ఈ 10 పాయింట్స్ మీరు ఫాలో అయితే మీకు 60% బిజినెస్ రావడానికి అవకాశం ఉంటుంది స్పాట్లో. రైట్? అలాగే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మీతో మాట్లాడుతున్నాను. కస్టమర్ బేస్డ్ ప్లాన్, ఇంట్రడక్షన్, మైండ్ సెట్, ఇన్స్ట్రక్షన్, హెల్త్ అవేర్నెస్ ప్రజెంటేషన్. కొన్ని సందర్భాల్లో హెల్త్ గురించి ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ప్లాన్ గురించి ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. అక్కడ వచ్చిన ఆడియన్స్ అని బేస్ చేసుకొని మీరు వెళ్ళాలి. షో ప్రోడక్ట్ డెమో, ప్రాక్టికల్ వీడియో. ప్రాక్టికల్గా మీరే డెమో చేస్తే బాగుంటుంది. అది కుదిరినప్పుడు వీడియో అయినా షేర్ చేయండి, వీడియో అయినా చూపించండి. షేర్ ప్రోడక్ట్ టెస్టిమోనియల్ రిజల్ట్, ఇమేజ్ ఆర్ వీడియో.
కొన్ని ఇమేజెస్ మన దగ్గర ఉంటాయి, బిఫోర్ ఆఫ్టర్ అని. అవి మీ దగ్గర పెట్టుకోండి. వీడియో ఉంటే వీడియోని షేర్ చేయండి, ఇంకా బాగుంటుంది. షో అండ్ ఫీల్ సమ్ శాంపుల్ ప్రోడక్ట్స్. ఇదివరకు చెప్పాను కదా, కొన్ని శాంపుల్ ప్రోడక్ట్స్ చూపించే ప్రయత్నం చేయండి. టేస్ట్ చేయించండి. కొన్ని ఫీల్ అయ్యేటట్లు వాళ్ళ స్కిన్కి టచ్ అయ్యే ప్రోడక్ట్స్ మీ దగ్గర పెట్టుకోండి. మీకు అవకాశాన్ని బట్టి, ఎదుటి వ్యక్తి ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి ఇవి మీరు చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ ప్రోడక్ట్, పెద్దవాళ్ళకి చిన్నపిల్లల ప్రోడక్ట్ ఇవ్వద్దండి. అలాగే లేడీస్ ప్రోడక్ట్ లేడీస్కి, జెంట్స్ ప్రోడక్ట్స్ లేడీస్ జెంట్స్కి చూపించే ప్రయత్నం చేయండి. ఆస్క్ నెక్స్ట్. వెంటనే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకేమేమి కావాలి ఆర్డర్ పెట్టుకుందామా, ఎస్ ఆర్డర్ పెడదామా, ఏమేమి కావాలి సెలెక్ట్ చేయండి అని చెప్పి ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసి వాళ్ళ ఐడి నుంచి, వాళ్ళ మొబైల్ నుంచి ఆర్డర్ ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఏమేమి కావాలో చెప్పండి మేడం, సార్ అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టుకొని ఏమి నీడ్స్ ఉన్నాయో అవన్నీ ఆర్డర్ కలెక్ట్ చేసుకొని అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకొని ఎస్ ఇవన్నీ తీసుకున్నాం. ఆఫర్ ఏమొస్తుందో చూపించి ఆఫర్ను కూడా సెలెక్ట్ చేసేసుకొని ఎస్ డన్ పేఅవుట్ చేసేస్తాము. అక్కడి నుంచి అమౌంట్ ఎంతైతే ఉందో వ్యాలెట్లో అక్కడనే గూగుల్ పే, ఫోన్పేలో అమౌంట్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. పేఅవుట్ చేసేసిన తర్వాత ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. దెన్ కంప్లీట్. క్రియేట్ అర్జెన్సీ. ఎప్పుడైనా మీరు బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడు అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఇంకా రియల్గా మనకు 5 డేసే ఉంది, 4 డేసే ఉంది, ఆ విషయాన్ని నిజాన్ని మీరు ధైర్యంగా చెప్పగలగాలి. ఇప్పుడు మన కార్నర్ అనుకోండి, 28 లాస్ట్ డేట్, 24 ఉండేది, ఈ మంత్ 28 వరకు ఉంది. అబ్సల్యూట్లీ ఆ రోజు, ఆ లాస్ట్ రోజు స్టాక్ అయితే చాలా ఉండదు, ఛాలెంజెస్ ఉంటాయి, ఇప్పటికే స్టాక్ అయిపోతుంది. ఈ విషయం చెప్పొచ్చు. మీరు అర్జెన్సీ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్లో సర్వ్ జరుగుతుంది కాబట్టి తీసేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్పాలి. అవుట్ ఆఫ్ స్టాక్ గురించి చెప్పాలి. ఏవైతే లేవో వాటిని ఇమ్మీడియట్గా కొద్దిగా 1 వీక్ 10 డేస్ ఆగగలిగితే ఓకే. రెగ్యులర్గా అవుట్ ఆఫ్ స్టాక్ అనేది ఉంటుంది. అన్నీ ఉంటాయని ముందే ప్రామిస్ చేయకండి. అర్లీగా అయితే అన్నీ దొరుకుతాయి. మంత్ ఎండింగ్లో మాత్రం అన్ని ప్రోడక్ట్స్ ఆన్ స్పాట్ దొరికిపోవచ్చు ఏ స్టోర్లో అయినా. మీరు వెళ్ళే లోపలే మీకన్నా ముందు వచ్చిన వ్యక్తి ఎక్కువ స్టాక్ తీసుకోండొచ్చు. ఒకే ప్రోడక్ట్ మల్టిపుల్గా ఆర్డర్ పెట్టేసి తీసుకోండొచ్చు. ఈ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి స్టాక్ మెయింటెనెన్స్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో అంత ఈజీ టాస్క్ అయితే కాదు. బట్ డెఫినెట్గా మీకు 1 వీక్ 10 డేస్లో రిమైనింగ్ బ్యాలెన్స్ స్టాక్ వస్తుంది. ఆఫర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ డేట్ వరకు ఏ ఆఫర్ ఉంటుందో క్లియర్గా చెప్పండి. ముందుగా బుక్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. నెక్స్ట్ రెగ్యులర్గా వీళ్ళని ఫాలోఅప్ చేయాలి. ఆఫర్స్ కోసం ఫాలోఅప్ చేయాలి, లెవెల్స్ కోసం ఫాలోఅప్ చేయాలి. మీరు ఈ లెవెల్ మిస్ అవుతారో ఈ రోజు లోపల ఇంత బిల్లింగ్ కాకపోతే, ఈ మంత్ ఎండింగ్ లోపల ఇంత పీవీ అవ్వాలి, మెయిన్ లైన్లో ఇంత అవ్వాలి, ఈ లైన్లో ఇంత అవ్వాలి, ఈ లైన్లో ఇంత అవ్వాలి, ఈ లైన్లో ఇంత అవ్వాలి. తద్వారా మీరు ఈ యొక్క అచీవ్మెంట్ చేస్తారు, ఈ టైటిల్ వస్తుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది అనే విషయం పైన మీరు రెగ్యులర్గా మీ డైరెక్ట్ లైన్స్ని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ప్రాక్టికల్ టాక్. షో ద ప్లాన్ అయిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి ప్లాన్ని. ప్రాక్టికల్ టాక్ అంటే ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుందని ముందుగా డిస్కస్ చేసుకోవాలి ప్రాక్టికల్గా. ఒకసారి కూర్చొని చూడాలి. మేము పెద్ద మీటింగ్ చేసేటప్పుడు, చాలా పెద్ద మీటింగ్ చేయాలనుకోండి, 100 మెంబర్స్, 200, 300 అన్నప్పుడు ముందుగా హాల్లోకి వెళ్ళి అక్కడ వాయిస్ పెంచి మాట్లాడి సౌండ్ ఎలా ఉంది, రియాక్షన్స్ ఎలా వస్తున్నాయి, ఆ రీసౌండ్ ఎలా వస్తుంది, క్లాప్స్ కొట్టి మైక్తో మాట్లాడి అక్కడ మైక్ ఉంటే ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉంది, ఆడియన్స్ ఎటువైపు నుంచి వస్తారు, ఎటువైపు నుంచి చూస్తారు, స్క్రీన్ ఎలా ఉండాలి, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రాక్టికల్ షో ద ప్లాన్. ఒకసారి ప్రాక్టికల్గా మీరు ప్లాన్ చేసేటప్పుడు ఏమేమి ఛాలెంజెస్ వస్తాయి చూసుకోవాలి. మార్కర్లో ఇంక్ ఉందా లేదా, బోర్డు ఎక్కడ పెట్టాలి, దానికి స్టాండ్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటే కన్నా మీకు ఈజీ అవుతుంది. ఇదండి ప్లాన్కి సంబంధించి షో ద ప్లాన్ అన్న టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. నెక్స్ట్ మనం ఫాలోఅప్ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, బుక్స్, వీడియోస్, మీటింగ్స్, కమిట్మెంట్, కౌన్సిలింగ్ విత్ అప్లైన్, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇంకా 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ 4ని రెండిట్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేద్దాం. 4 టాపిక్స్ ఉన్నాయి, 2 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ట్రైనింగ్లో మళ్ళీ మనం కలుద్దాం. ఈరోజు ప్రజెంటేషన్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ విషయాలన్నీ కూడా చాలా బాగా చర్చించాం. చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోగలిగాం మీ ద్వారా. ఇంకా మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. మీరేం మిస్టేక్ చేస్తున్నారో కనుక్కోండి. వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. అలాగే మీ టీంలో సిస్టమ్ ఫాలో అవ్వట్లేదా,
వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా మనం అందరం కూడా కలిసి జర్నీ చేద్దాం, సక్సెస్ సాధిద్దాం. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నేను కలిస్తే మనం అవుతాం, మనసులు కలిస్తేనే. రైట్? మనసులు కలిస్తే అంటే మనిషి శారీరక దగ్గరగా కనపడితే చాలు కాదు, మనసు దగ్గరగా కనపడాలి, మన భావాలు కలవాలి. నువ్వు నేను కలిస్తే మనం అవుతాం, మనం మనం కలిస్తే జనం అవుతాం, జనం జనం కలిస్తే ప్రభంజనం క్రియేట్ అవుతుంది. ప్రభంజనం వచ్చిన మరుసటి రోజు ప్రయోజనం వస్తుంది. ఆ ప్రయోజనమే మీకు ఇన్కమ్ రూపంలో కనపడుతుంది, కార్ రూపంలో కనపడుతుంది, హౌస్ రూపంలో కనపడుతుంది. ఇలాంటి అచీవ్మెంట్స్ మీరు అందరూ చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్.